టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రముఖ నటి లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ పెళ్లి పేరుతో యూట్యూబర్ మస్తాన్ సాయి అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. దానిలో 200 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం మస్తాన్ సాయి వివిధ అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా వారి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేశాడని తెలిపింది. ఆ వీడియోలను ఉపయోగిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ సాయి వారిని ఆందోళనకు గురి చేసేవాడని ఆమె వెల్లడించింది. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చినట్లుగా లావణ్య వెల్లడించింది. ట్యాప్ అయిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడని చెప్పింది. యువతలు మత్తులో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వారిపై లైంగిక దాడి చేసి వీడియోలు తీసేవాడని లావణ్య చెప్పింది. తను బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి మస్తాన్ సాయి చిత్రీకరించిన వీడియోలు కూడా ఉన్నట్టుగా చెప్పడం ఇప్పుడు దుమారం రేపుతోంది. హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేసినట్లుగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే అసలు ఆ 200 వీడియోల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇప్పుడు పోలీసుల విచారణలో ఏం తేలనుందనేది ఉత్కంఠ రేపుతోంది.